హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా పోకో F1 యూజర్స్ ఉంటే ఇప్పటికీ మీ మొబైల్ కి అఫీషియల్ గా MIUI12 OT అప్డేట్ రాకపోతే త్రూ యొక్క వీడియో ద్వారా మీ మొబైల్ ని మీరు అప్డేట్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా డివైస్ కి అయితే ఎలాంటి అఫీషియల్ OT అప్డేట్ అయితే రాలేదు. ఇంకా నా వర్షన్ చూసుకుంటే MIUI11 0.9.0 అనమాట. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను 2 లింక్స్ అయితే ఇస్తాను. ఒకటి బెర్లియం అనే పేరుతో ఉంటుంది, రెండవది పోకో F1 గ్లోబల్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ యొక్క ఫస్ట్ లింక్ దేనికంటే ఎవరైతే ఈ యొక్క 11.0.9.0 ఉన్నారో వాళ్లకు ఈ యొక్క లింక్ అని చెప్పొచ్చు. ఇది మీకు అప్ టు 700 MB సంథింగ్ అయితే ఉంటుంది. ఇంకా రెండవది ఇదేంటంటే దాదాపు 1.9 GB వరకు ఉంటుంది. ఇది మీకు ఫుల్ రోమ్, మీరు ఏ వర్షన్ లో ఉన్నా కూడా దీన్ని మీరు యూజ్ చేసుకుని మీ యొక్క పోకో F1 అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా నేను ఏం చేస్తానంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు ఆ యొక్క డైరెక్ట్ లింక్ ను అయితే చూడగలరు. సో మీరు డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఇది మీకు డౌన్లోడ్ అవ్వడం అయితే మొదలవుతుంది అనమాట. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ యొక్క ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళండి. సో మీరు డౌన్లోడ్ ఎక్కడైందో చూసుకోండి. ఒకవేళ మీరు క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేస్తే ఇది మీకు డౌన్లోడ్ సెక్షన్ లో అయితే కనిపిస్తుంది. సో ఇదనమాట MIUI బ్లాకోటా బెర్లియం గ్లోబల్. సో ఈ యొక్క ఫైల్ సైజ్ అనేది మీకు 828 అయితే ఉందన్నమాట. సో బిఫోర్ దట్ మీరు మీ మొబైల్ ని అప్డేట్ చేసే ముందు మినిమం మీ యొక్క మొబైల్ ఛార్జింగ్ పర్సెంట్ అనేది 60 వరకు పెట్టుకోండి. సో ఫైనల్ గా మీ మొబైల్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క మొబైల్లోని అప్డేటర్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఒకవేళ అప్డేట్ లోకి వెళ్ళాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అబౌట్ సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు సిస్టమ్ అప్డేట్ అని ఉంది కదా, దీని ద్వారా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఈ పైన కనిపిస్తున్న 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఆప్షన్ మీకు కనిపించకపోతే సింపుల్ గా బ్యాక్ వచ్చి ఇక్కడ 11 ఉంది కదా, దీనిపైన మీరు కంటిన్యూగా ఒక 11 లేదా 12 టైమ్స్ ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క ఆప్షన్ అయితే కనిపిస్తుంది, చూస్ అప్డేట్ ప్యాకేజ్ అనేది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ యొక్క ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క సెక్షన్ లోకి వెళ్ళండి. సో ఈ యొక్క ఫైల్ ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ ఓకే బటన్ పైన ట్యాప్ చేయండి అంతే. సో మీకు ఇక్కడ రిట్రీవింగ్ ఇన్ఫో అని చూపిస్తుంది అండ్ కొద్దిసేపటికి రీబూట్ అని చూపిస్తుంది. రీబూట్ అండ్ అప్డేట్ అనమాట. సో సింపుల్ గా దీన్ని మీరు ట్యాప్ చేయండి అంతే. అండ్ కొన్ని నిమిషాలు మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క మొబైల్ అప్డేట్ అయ్యేంత వరకు కూడా మీ మొబైల్లో ఎలాంటి ఫంక్షన్ మీరు ఆపరేట్ చేయకండి. సో ఈ విధంగా ట్రిప్పింగ్ అని పడిన తర్వాత ఇంకా మీ మొబైల్ అనేది అప్డేట్ అవ్వడం మొదలవుతుంది. సో చూడండి, మనకు ఇక్కడ MIUI లోగో అయితే బ్లింక్ అయింది అనమాట, కలర్ఫుల్ గా చేంజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ యొక్క మొబైల్ ని మీ యొక్క పాస్వర్డ్ తో ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్డేట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ప్రీవ్యూ అయితే చూపిస్తుంటుంది. అండ్ యువర్స్ అలోన్ మీట్ ద న్యూ MIUI. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు MIUI12 న్యూ ఫీచర్స్ ఏంటనేది వీళ్ళు ఒక యానిమేషన్ రూపంలో చూపిస్తూ ఉంటారు. కొత్త యానిమేషన్స్ వచ్చాయి అండ్ చాలా రకాల కొత్త మార్పులు వచ్చాయని చూపిస్తుంటారు. అన్నింటి మీద మీరు సింపుల్ గా నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. అండ్ ఈ యొక్క MIUI12లో ఉన్న మొత్తం ఫీచర్స్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అండ్ అక్కడి నుంచి మీరు పూర్తి యొక్క విషయాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో దాంతో పాటు మనం ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఈ యొక్క అప్డేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం గమనిద్దాం. సో అబౌట్ ఫోన్ లోకి వెళ్తే మీకు టోటల్ గా ఫంక్షన్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే MIUI12 వర్షన్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. 12.0.2.0 స్టేబుల్ అప్డేట్. అండ్ మీకు ఇక్కడ బ్యాటరీ యానిమేషన్స్ చూపించడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయి. సో ఓల్డ్ వర్షన్ కంటే న్యూ వర్షన్ అనేది మనకు చూడడానికి చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా విషయాలు అయితే ఉన్నాయి. సో మీరు డెఫినెట్ గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన డెడికేటెడ్ MIUI12 ఫుల్ ఫీచర్స్ కి సంబంధించిన వీడియోని అయితే ఒకసారి చూస్తే మీ మొబైల్ ని మీరు బాగా ఎంజాయ్ అయితే చేయగలుగుతారు. మీకు కంప్లీట్ గా ఈ యొక్క కెమెరాలో కూడా చాలా రకాల మార్పులు అయితే వచ్చాయన్నమాట. మీరు ఇక్కడ నుంచి కూడా చాలా రకాల కొత్త విషయాలను అయితే గమనించడం అయితే చేస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మీరు మీ యొక్క పోకో F1 డివైస్ ని మాన్యువల్ గా, అది కూడా చాలా ఒరిజినల్ లింక్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే అప్డేట్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.